మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విచిత్రమైన ట్వీట్ చేశారు. ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశాలన్నీ కూడా ఈవీఎంలు ఉపయోగించట్లేదు, బ్యాలెట్ ద్వారానే పెట్టారు అని చెప్పి. సరే, నీ అభిప్రాయం ఇది అయినప్పుడు మేమంతా కూడా నీ అభిప్రాయాన్ని గౌరవించాలని నువ్వు అనుకున్నప్పుడు మరి ఇదే మాట 2019 ముందు అనాలి కదా. అంటే అప్పుడు నువ్వు గెలిచినప్పుడేమో చాలా నెంబర్ 1 ఈవీఎంలా, ఇప్పుడు నువ్వంతా కూడా దారుణంగా 11 సీట్లకే నిన్ను పరిమితం చేసేస్తే మళ్ళీ ప్రజాస్వామ్యం డెమోక్రసీ అని చెప్పి మాట్లాడతావా? ఇది నీ 2 నాలుకల ధోరణిని జనాలందరికీ కూడా అర్థమయ్యేటట్టు నువ్వు చెప్పుకున్నాం తప్ప ఇందులో ఏ విధమైనటువంటి ఇబ్బందులకు ఆస్కారం లేదనేది మేమంతా కూడా నమ్ముతాం. మొన్న ఎవడో ఎలాన్ మస్క్ అని ఎవడో అమెరికా లాంటి దేశాలు ఇలాంటివన్నీ కూడా ఇది లేదు, ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పేసి రకరకాలుగా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏవి నడిచినా ఎక్కడ నడిచినా ఈవీఎంల మీద అనేది కనుక ఒక్కసారి కనుక మనం పెట్టి ఇట్లా చేసుకుంటాం అంటే మరి కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా మరి అవన్నీ కూడా ఉపయోగించుకోవాలిగా. మరి ఎక్కడైనా ఉందా? ఈవేళ మరి మెజార్టీ కానీ ఇవి కానీ మిగతా అన్ని కూడా చూసుకుంటే మన ప్రజాస్వామ్యం అనేటువంటి భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారతదేశంలో కూడా అటువంటి ఆలోచనలకు ఆస్కారం ఉండదని చెప్పి నేనైతే భావిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా సరే నిన్నటిదాకా వైజాగ్లో మరి సందర్భం కాదు, ఒక టూరిజంలో ఒక పర్మిషన్ లేకుండా క్యాబినెట్ ప్రతిదానికి నోటు పెట్టి అధికారులతో అతను వ్యాజ్యం పెట్టామంటే రేపు ఖచ్చితంగా నువ్వు బాధ్యత వహించాలి. అక్కడ అక్రమ కట్టడానికి నువ్వు 500 కోట్లు 600 కోట్లు అక్కడ ప్రజాదరణాన్ని దుర్వినియోగం చేసేసి ఒక కొండని ఏ విధమైన పర్యావరణ అనుమతులు లేకుండా నువ్వంతా కూడా శాశ్వతంగా నేనేదో దక్షిణ కొరియాలో కిమ్ లాగా నేనే ఉంటానని చెప్పి అనుకుని నువ్వు సొంత ఇల్లా కట్టుకుందామని చెప్పి నీ భార్య యొక్క ఆలోచనలకి తగ్గట్టుగా నువ్వు అక్కడ గెస్ట్ హౌస్ కట్టేసుకుంటే ఇవాళ ప్రజలంతా కూడా ప్రభుత్వాలన్నీ కూడా చూస్తూ ఊరుకుంటాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పర్యావరణ వ్యతిరేకమైన దానికి నీ క్యాబినెట్ ఆమోదించిందంటే టోటల్గా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నీ క్యాబినెట్కి అంటే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రిగా నీ బాధ్యత ఈ నేరం నుంచి నువ్వు తప్పించుకోలేనిది నేను వ్యక్తిగతంగా నేను ఉపయోగపడుతున్నాను. ఇదే కాదు, ఎక్కడైనా సరే తాడేపల్లిలో నీ ఇంటి ముందు రోడ్డు ఈ వేళంతా కూడా అక్కడ గేట్లు తీస్తే ప్రజలంతా కూడా ఎంత ఆనందంగా ఉన్నారు. అక్కడంతా కూడా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా చేసిన ఏ పనులు కూడా మనకేదో అధికారం ఉందని చెప్పి 4 రోజులు ఆహావోహం అంటే ఇప్పుడు జరిగేటువంటి రాబోయే రోజుల్లో నువ్వు కానీ నీ మంత్రివర్గ సభ్యులు కానీ నోటుకు వచ్చినట్లు మాట్లాడినటువంటి మరి నోటికి ఏ మాట వస్తుందో కూడా తెలియకోకుండా ఒక పెద్ద అక్షరం లేకుండా మాట్లాడేటువంటి ఒక పనికిమాలినటువంటి వ్యక్తులందరూ కూడా నీ పక్కన కూర్చోబెట్టుకుని వాళ్ళంతా కూడా అప్పటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా విమర్శిస్తా ఉంటే నువ్వేదో సైకో నవ్వుతా కూర్చుంటావంటే ఈ వేళ పడే బాధల రాబోయే ఇబ్బందులన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. నువ్వు ఆ రోజే ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రతిపక్షంగా మాట్లాడతారు, ప్రభుత్వ పరంగా మన మాట మనం చెప్పాలని ఎవరైనా ఒకరినో ఇతను నువ్వు మందరించుంటే ఈ వేళ నీకు కానీ నీ పార్టీకి కానీ ఈ యొక్క ఇబ్బంది వచ్చి ఉండేది కాదని చెప్పి నేను అభిప్రాయపడతాను. ఖచ్చితంగా ఎలాన్ మస్క్ చెప్పాడనో ఎవడో చెప్పాడనో దీని మీద రాద్దామని చేయటం తగదు. ఖచ్చితంగా ఏదైతే ఈవీఎంల ట్యాంపరింగ్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక దురాలోచనతో మనసులో పెట్టుకుని మొన్న వచ్చినటువంటి గెలుపుపై ఒకే ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పరిపాలన చేత కాని వ్యక్తిని ఎన్నుకుంటే ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడినటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా 57% అంటే 60% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు పనికిరాడని చెప్పి ఏ కోణముఖమైనటువంటి తీర్పు ఇవ్వడమే కాకుండా మరి మోదీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల యొక్క దుర్మార్గమైన పరిపాలన. నిన్న పోలవరం వస్తే మొత్తం పోలవరం ప్రాజెక్టు డ్యామ్ కానీ నువ్వు చేసిన డ్యామేజ్ చూస్తామంటే టైము, డబ్బు, ఎంతో విలువైన సమయం ఇవన్నీ కూడా పక్కెళ్ళిపోయి రైతాంగానికి రాష్ట్ర రైతాంగానికి కూడా ఎంత నష్టం చేకూర్చేటువంటి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ని దెబ్బతింటం కానీ సెంట్రల్ ఫండ్ ఏదైతే రింగ్ ఫండ్ ఉందో ఆ రింగ్ ఫండ్ దెబ్బతింటం కానీ నీ ప్రభుత్వం యొక్క నీ యొక్క అశ్రద్ధ ఎప్పుడైతే మధ్య అర్ధాంతరంగా కాంట్రాక్టులు మార్చేసిన అంతా కూడా అస్తవ్యస్తంగా చేసేవో దానికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన రోజులు త్వరలో ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఈవీఎంల ట్యాంపరింగ్ మీద జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారం. ఎప్పుడు కూడా ఏ విధమైన ఇది లేదు. ఖచ్చితంగా ఇది ప్రజల తీర్పు, ప్రజల యొక్క బ్రహ్మాండమైన తీర్పు, ఎన్డీఏ తీర్పు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ 3 పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్న ఎటువంటి సందేహం లేదని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.